బోడుప్పల్ ఫెడరేషన్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ సంఘ నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యమకారులకు న్యాయం జరగలేదని వాపోయారు. ఎస్సీ ఎస్టీ సంఘ నాయకులు బోడుప్పల్ ఫెడరేషన్ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంఘ సంస్కర్త, సీనియర్ నాయకులు, ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు హాజరై ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎస్సీ ఎస్టీ సంఘ నాయకులు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి తెలంగాణ వచ్చే వరకు పట్టు విడవకుండా ఉద్యమం చేశారని, కానీ నేడు దళితులుగానే మిగిలిపోయారన్నారు. గత ప్రభుత్వంలోనూ ఉద్యమకారులకు న్యాయం జరగలేదని, నేటి ప్రభుత్వాలైనా ఉద్యమకారులను గుర్తించి వారికి ఇంటి స్థలాలు, ఆరోగ్య బీమాలు, వారికంటూ ఒక గుర్తింపు ఇవ్వాలని రాపోలు రాములు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం ఉప్పల్ శాఖ ఆధ్వర్యంలో బోడుప్పల్లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల యొక్క హక్కుల్ని, తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ కోసము అనేక ఉద్యమాలు చేసి ఆస్తులు పోడగొట్టుకొని, ఉద్యోగాలు పోడగొట్టుకొని, డబ్బులు పోడగొట్టుకొని, తమ సమయాన్ని, ఆరోగ్యాన్ని పోడగొట్టుకొని తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి ఘనత తెలంగాణ ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం ఉప్పల్ శాఖ వారికి దక్కింది. అలాంటి సంక్షేమ సంఘానికి ఈరోజు ఏమీ నోచుకున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాకముందుకు ఏ విధంగా ఇక్కడ స్థానికుల ఉద్యమకారుల యొక్క పరిస్థితి ఉండేనో, వచ్చిన తర్వాత ఇంకా ఒక 10 గజాల లోపలికి దిగజారిందనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ వచ్చింది ఎవరు బాగుపడ్డారయ్యా? తెలంగాణ కోసం పోరాటాలు చేసి, తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకొని, తెలంగాణ కోసము ఆస్తులు పడగొట్టుకున్నటువంటి ప్రజలు ఒకవైపు ఉంటే, ఒకవైపు ఏమో చనిపోయిన వాళ్ళ శవాల మీద అధికారం చేపట్టినటువంటి నాయకులు ఇవాళ వాళ్లకు బంగారు తెలంగాణ అయింది. ఫామ్ హౌజులు అయిపోయినాయి, వేల కోట్ల రూపాయల భవనాలు ఏర్పడ్డాయి, ఫామ్ హౌజులు అయినాయి, భూములు ఏర్పడ్డాయి, ఆస్తి కోట్ల రూపాయల వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకున్నారు. కానీ నిజమైనటువంటి ఉద్యమకారులకు ఏమీ దక్కలేదు. కాబట్టి ఈరోజు ప్రజల్లో ఒక అసంతృప్తి అనేది ఇంకా కొనసాగుతుంది. తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలైనా ఇప్పటి వరకు కూడా ఒక అసంతృప్తికి మరి చల్లారలేదు. అక్కడ మీరు లిస్టు తీసుకోండి, ఎవరెవరు ఏ ప్రాంతంలో ఉద్యోగం చేసిరో, ఏ మేరకు చేసిరో, ఎంతమంది పని చేసిరో కూడా మీరు లెక్కలు తీసుకోవాలి. వాళ్ళు కూడా ఇవ్వండి, కానీ వీళ్ళని మర్చిపోవద్దని మాత్రం నేను చెప్తాను. తెలంగాణ ఉద్యమకారుల యొక్క సంక్షేమము ప్రభుత్వాలు పట్టించుకోలేదు కాబట్టి ప్రభుత్వాలు పట్టించుకోవాలి. వాళ్ళ జీవితాలు లాస్ అయిపోయారు, వాళ్ళకు అనేకమైనటువంటి సమస్యలు వచ్చినాయి, ఆరోగ్యం పోయింది, డబ్బు పోయింది, వాళ్ళ సమయం వృధా అయిపోయింది, అనేక రకాలుగా లాస్ అయ్యి రోడ్ల మీద పడ్డటువంటి పరిస్థితి. ఉద్యోగాలు కూడా బోర్డు కొట్టుకున్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఇలా వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఇలా ప్రభుత్వాలకు ఉన్నది, బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. కాబట్టి గత ప్రభుత్వం ఎట్లాగో పట్టించుకోలే. 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాళ్ళు అనుభవించి వాళ్ళ సొంత ప్రయోజనాలే కాపాడుకున్నారు తప్ప తెలంగాణ ఉద్యమకారుల యొక్క ప్రయోజనాలు కాపాడలేదు. కాబట్టి కనీసం కాంగ్రెస్ ప్రభుత్వమైన దీన్ని పట్టించుకొని గుర్తించి ఒక కేకే కమిటీ వేసింది. దాని సంతోషమే, దాని సంతోషాన్ని మేము వెలిపిస్తూ ఉన్నాం, హర్షం వెలిపిస్తూ ఉన్నాం. ఆ కేకే కమిటీ కూడా పారదర్శకంగా అన్ని ప్రాంతాల వారీగా మీరు వెరిఫై చేసి అనేక మంది లెటర్లు మీకు ఇవ్వచ్చు, కానీ నిజమైనటువంటి ఉద్యమం ఎక్కడ జరిగింది అనేది కూడా మీరు దాన్ని తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా అక్కడ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘాన్ని కూడా దాన్ని పునర్నిర్మాణం చేసి, మళ్ళీ ఒక పునరుజ్జీవం చేసి, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క హక్కుల కోసం, వారి సమస్యల మీద పోరాటం చేసి ఒక ఆదర్శమైనటువంటి సంఘంగా నిలిచడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియదు.